డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఇప్పుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో డిఎస్సి పోరాట కమిటీ, ఆ కమిటీని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పటికే ఏవైతే అక్రమాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ బాధితులు వివరించినప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు మరిన్ని అబద్దాలు చెప్పడం అనేది ఈ అభ్యర్థుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకొక వైపు ఈ అభ్యర్థులపైన తెలుగుదేశం పార్టీ ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది. అయితే మనతో పాటు ఎవరైతే అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సిలో తమకు ఉద్యోగాలు రావాల్సి ఉండి కూడా కోల్పోయినటువంటి వివిధ కారణాల వల్ల కోల్పోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ గురించే అధికారులు చెప్పారు. వీళ్ళకి సంబంధించిన కేస్ స్టడీస్ లో అధికారులు ప్రభుత్వం అబద్దాలు చెప్తుంది, ఏంటి అబద్దాలు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. మనతో పాటు ఇప్పుడు ఎవరైతే డిఎస్సిలో అవకాశం కోల్పోయినటువంటి అంజనప్ప ఉన్నారు, మీ గురించి కోన శశిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీకు సర్టిఫికేట్స్ అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ లేవు కాబట్టి 40% ప్రూవ్ చేయడానికి, అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేశామని అంటున్నారు. అది నిజమా కాదా? కాదు సార్, నా పేరు గిరివి అంజనప్ప, మాది తుమ్మలకుంట్లపల్లి, అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా. సార్, కోన శశిధర్ సార్ గారు, మీరు మొన్న నా మీద చేసిన వాక్యాల్లో అర్థం వాస్తవం ఉంటే సగం అవాస్తవం ఉంది. సార్, ఫస్ట్ నాకు 31 ఆగస్టు 2025లో జరిగిన మెడికల్ ఎగ్జామినేషన్లో 30% ఇచ్చినది వాస్తవమే. కానీ నేను మళ్ళీ మరుసటి రోజు అంటే 1వ తారీఖు సెప్టెంబరు 2025లో కలెక్టర్ సార్ గారికి నాకు 30% ఇచ్చి డిస్క్వాలిఫై చేసినారు, నాకు ఖచ్చితంగా 40% ఉంది అని నేను మళ్ళీ సార్కు ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ పెడితే సార్ గారు మళ్ళీ రీ ఎగ్జామిన్ చేయండి అని అక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్కు అనంతపురానికి పంపడం జరిగింది. 3వ తారీఖు సెప్టెంబరు 2025 తారీఖున నాకు మళ్ళీ రీ ఎగ్జామిన్ జరిగితే హెచ్ఓడి, ఆప్థమాలజిస్ట్ హెచ్ఓడి అనంతపురం జీజీహెచ్లో 40% ఇచ్చి నన్ను క్వాలిఫై చేసినారు సార్. ఈ సర్టిఫికెట్ 4వ తారీఖున వెళ్లి డిఈఓ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను ఇస్తే అది ఎందుకు కన్సిడర్ చేయలేదు అని నేను అడుగుతున్నా ప్రతిసారి. సార్, నాకు ఇచ్చిన 40% ఉంది, మీరు ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదని అడిగితే కరెక్ట్గా సమాధానం ఒక్కరు కూడా ఇవ్వలేదు. డిఈఓ సార్ గారు చూస్తే ఆర్జేడీ సార్ గారు మీద చెప్తున్నారు, ఆర్జేడీ సార్ చూస్తే డిఈఓ మీద చెప్తున్నారు. డిఈఓ సార్ ఏం చెప్తున్నారు, ఇక్కడ 40% ఇది, ఇక్కడ 40% డిజబిలిటీ సర్టిఫికేట్ అనంతపురం జీజీహెచ్ ఇచ్చినది. డిఈఓ సార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్జేడీ సార్ గారు 30% తీసుకోండి, 40% తీసుకోవద్దని చెప్పినారని డిఈఓ సార్ చెప్తున్నారు. ఆర్జేడీ సార్ దగ్గరికి వెళ్లి చెప్తే మీ డిఈఓ సారు సరైన సమయంలో పంపించలేదు, అందుకు నేను కన్సిడర్ చేయలేదని ఆర్జేడీ సార్ చెప్తున్నారు. సార్, ఇక్కడ అధికారులు చేసిన తప్పిదం వల్ల మా లైఫ్లు వెళ్తున్నాయి సార్. మేము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కష్టాలను ఓర్చుకొని నష్టాలను ఓర్చుకొని కష్టపడి చదివి జాబ్లో క్వాలిఫై అయితే దాన్ని కూడా మీరు ఈ విధంగా అణిచిపెడితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? కృష్ణారెడ్డి సార్ గారు అయితేనేమి కన్వీనరు, అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సారే దీనికి సాక్ష్యం. బాబు, మీరు మీ డిఈఓ వాళ్ళు మాకు సరైన సమయంలో సర్టిఫికెట్ పంపించలేదు, అలాగే ఆ విషయాన్ని ఎక్కడ గానీ మాకు తెలియజేయలేదు, అందువల్ల మీకు డిస్క్వాలిఫై చేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు సార్. సార్, శశిధర్ సార్ గారు, మేము ఎంతో కష్టపడి ఇది చేసుకొని కనీసం తినడానికి తిండి లేకుండా అనారోగ్యాలతో బాధపడుతూ చదివి క్వాలిఫై అయితే ఫేక్ అని మమ్మల్ని చాలా ప్రజల్లోకి తీసుకెళ్లి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దయచేసి వాస్తవాలు కనుక్కోనండి సార్. అధికారులు 40% సర్టిఫికెట్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ఒకసారి అడగండి సార్ మీరు వాళ్ళకి. పైగా కోర్టుకు నేను ఏం అప్పీల్ చేసుకున్నా సార్, నాది 40% ఎందుకు వీళ్ళు అప్లోడ్ చేయలేదు, అప్పీల్ చేయలేదని నేను అడిగితే దాన్ని 40% అనే సర్టిఫికెట్ నే మీరు ఎక్కడ గాని మీరు గాని అధికారులు గాని మెన్షన్ మాత్రం చేయలేదు. మిగిలిన 30% దాన్ని కవర్ చేస్తూ చివరికి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తే సాధారణ వ్యక్తులు మేమెంత సార్ మీ దగ్గర? సార్, అలాగే ఇక్కడ 3వ తారీఖున మాకు ఇద్దరికి రీ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో కె శ్రీనివాసులు అనే అతనికి కూడా జరిగింది. అతనికి
జాబ్ ఇవ్వడం ఏంది, నాకు జాబ్ ఇవ్వకుండా పోవడానికి కారణం ఏంది? ఒకసారి అధికారుల దగ్గర ఉంటుంది సార్ ఆ విషయము. దయచేసి కనుక్కోండి సార్ ఆ విషయము, ప్లీజ్ సార్. అంటే రీ ఎగ్జామ్ చేసిన వేరే అబ్బాయికి వేరే క్యాండిడేట్ వచ్చిందా నీతో పాటు చేసిన వాళ్ళకి? అతన్ని కన్సిడర్ చేసి నీది కన్సిడర్ చేయలేదా? చేయలేదు సార్. అసలు అతనికి ఎంత పర్సెంటేజ్? అతనికి 40 ఎంఐ సార్, అతను అది తెలియదు సార్. కానీ అతనికైతే జాబ్ వచ్చింది, సెలక్షన్ లిస్ట్ లో నేమ్ ఉంది సార్. అదే రోజు చేసిన నాకు 40% వచ్చింది, కానీ నన్ను డిస్క్వాలిఫై చేసినారు. ఎందుకంటే సరైన సమాధానం ఒక్కరు ఇవ్వడం లేదు సార్ అధికారులు. ఇక్కడ ఎవరు తప్పుదాం అనేది నాకు చాలా అనుమానం ఉంది సార్. ప్లీజ్. ఖచ్చితంగా మనం చూడొచ్చు ఇక్కడ 40% వైకల్యానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాన్ని ఇవ్వకపోవడం అన్నది, ఇంకొక వైపు ఈ వ్యక్తిని మనం ఆ భౌతికంగా చూసినా సరే ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి పైన ఒకవైపు అధికారులేమో తప్పుడు సమాచారంలో ఈ 40% వచ్చినటువంటి సర్టిఫికెట్ ని కన్సిడర్ చేయకపోవడం, ఇతనితో పాటు ఆ రీ ఎగ్జామ్ జరిగినటువంటి వేరే క్యాండిడేట్ కి ఇచ్చి ఇతనికి ఇవ్వకపోవడం, ఇప్పటికీ ఈ అభ్యర్థి అంజనప్ప ఆ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులపైన తెలుగుదేశం పార్టీ ఫేక్ అంటూ ఒక ప్రచారం చేయడం అన్నది కూడా అభ్యర్థుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఇష్యూలో సార్, ఇతనికి 40% ఉన్న అప్లోడ్ చేయకపోవడం వల్ల హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల బీసీఏ ఉమెన్ కోటాలో నా పోస్ట్ పోయింది సార్. ఇద్దరం కలిసి పోరాడుతున్నాం సార్ 9 months నుంచి. కమిటీ వేసినారు. ఫస్ట్ కమిటీలో అయినా సరే ఎక్కడ కమిటీలో ఏం చెప్తున్నారు, ఒక ఆర్జేడీ 2 డిఓలు ఉంటారు, మీ కమిటీలో సమస్య పరిష్కరిస్తామన్నారు. మాతో విత్ ప్రూఫ్స్ పెట్టుకుని మేము 9 months నుంచి తిరుగుతున్నాం. కమిటీ టైం కూడా దాటిపోయి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది సార్? 9 months అవుతుంది. వాళ్ళు మొన్న మేము అయ్యి ఆర్టీ కోరితే అప్పుడు ఇతనికి 30% అని ఇచ్చినారు. ఆ 30% లో కూడా ఏం చెప్తున్నారు, ఇతనికి అన్ని డిసేబిలిటీస్ ఉన్నాయి, మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్నాయి, కానీ కాంట్రాక్ట్ సర్జరీ చేయించుకోండి అప్పుడు బాగవుతుంది అనేసి చెప్తున్నారు. 30% ఇచ్చినారు. ఒక వికలాంగుల చట్టం ప్రకారము ఒక వికలాంగులకి ప్రజెంట్ ఏముందో అప్పుడు 40% తీసుకోవాలి, కానీ ముందుకు నువ్వు ఆపరేషన్ చేయించుకోరా అప్పుడు తగ్గిపోతుంది అని 30% ఇవ్వడం, ఇది 30% వీళ్ళు కోర్టుకు చెప్పి కోర్టు ద్వారా వచ్చిండే 30% ఇప్పించడం న్యాయమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ 40% ని అప్లోడ్ చేయలేదు. 16వ తేదీ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది సార్. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు పేరు లేదనేసి మేము వెళ్ళాం, ఇతను వెళ్ళాడు. ఇతని తరఫున జాతీయ వికలాంగుల అధ్యక్షులు కూడా వెళ్ళినారు. వాళ్ళు అడిగినారు ఎందుకు అప్లోడ్ చేయలేదు 40% అనేసి. అప్పుడు డిఓ సార్ ఏం చేసినారు, 16వ తేదీ పంపించినారు. ఎక్కడికి? పాఠశాల విద్యాశాఖ అధికారికి పంపించినారు, డిఓ సార్కి, ఆర్జేడీ సార్కి పంపించినారు, కలెక్టర్ ఆఫీస్ కి పంపించినారు. అప్పుడు కన్సిడర్ చేయలేదు. కమిటీ వేసినారు. కమిటీలో అయినా మాకు న్యాయం చేయాలి కదా సార్. కమిటీలో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, కమిటీలో అయినా ఫస్ట్ కమిటీ న్యాయం చేయలేదు సార్. డిఓ సార్ ఫస్ట్ అప్లోడ్ చేయకపోవడం వల్ల సరైన ప్రూఫ్స్ లేవనేసి ఆర్జేడీ సార్ చెప్పినారు సార్ అనేసి మేము కృష్ణారెడ్డి సార్ దగ్గరకు వెళ్ళాము. కృష్ణారెడ్డి సార్ కూడా చెప్పినాం, సార్ ఇతనిది ఉంది కదా సార్ 40% ఉంది, ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 40% ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇతను 40% ఉందని కృష్ణారెడ్డి సార్ సెకండ్ కమిటీలో చేయలేదు. నేను సెకండ్ కమిటీలో కూడా అడిగినా 40% ఎందుకు కన్సిడర్ చేయలేదంటే అది పరిగణలోకి తీసుకోవడం లేదు. వాళ్ళు 30% పరిగణలోకి తీసుకొని కోర్టుకు కూడా 30% మాత్రమే ఉంది ఇతనికి అనేసి చెప్పి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేసినారు. ఇది 3rd సారి రీ ఎగ్జామినేషన్ చేయడం, కానీ సెకండ్ది ఎక్కడ వాళ్ళు చెప్పడం లేదు. ఇంకొకటి 1:1 అని చెప్పినారు. ఆమె 1:1లో ఆమె సోషల్ కి రాసింది లేదనడం లేదు. 1:1లో ఆర్వి శివలింగం అని నా పోస్ట్ లో తీసుకొచ్చినారు. ఆమె సోషల్ రాసింది, తెలుగు రాసింది. ఆమె టీజీటీలో కాల్ లెటర్ వచ్చింది, టీజీటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అంత కడపలోనే జరిగింది. కానీ ఇతన్ని తప్పించేసి ఆమెను సోషల్లోకి తెచ్చినారు. డిఎస్సి రూల్స్ ప్రకారము ఒక అభ్యర్థి వికలాంగుడు ఒకవేళ ఇతను ఫేకే అనుకుందాం, అది క్యారీ ఫార్వర్డ్ చేయాలని రూల్ 26 చెప్తుంది. రూల్ 26 కూడా దాటేసి వాళ్ళు ఆమెను సోషల్ కి ఎట్లా తీసుకొచ్చినారు సార్? ఇది రూల్స్ కు విరుద్ధమే కదా. ఇతన్ని 40% కన్సిడర్ చేయలేదు. ఆమె టీజీటీలో సెలెక్ట్ అయిన ఆమెని మరి సోషల్ కి తీసుకురావడము విరుద్ధమే. ఇతను క్యారీ ఫార్వర్డ్ చేయాలా, రూల్ 26 చెప్తుంది, ఎఫ్ చెప్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ లో రూల్స్ ను కూడా విరుద్ధంగా చేసినారు సార్ వీళ్ళు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అధికారులు. ఒక్కొక్క జిల్లాలోని ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క అభ్యర్థి దగ్గర ఒక్కొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేసినట్టు ఈ అక్రమాలు జరగడం కోసం, ఈ అక్రమ పద్ధతులు వచ్చిన వాళ్ళు పోస్టింగ్లు ఇవ్వడం కోసమే ఇలా చేశారనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనతో పాటు మరొక అభ్యర్థి ఉన్నారు. మిమ్మల్ని ఫేక్ అని
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. కోన శశిధర్ గారు కూడా మీకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడారు. మీ పేరేంటి? ఆ కోన శశిధర్ గారు మాట్లాడినంత విన్నారు కదా, ఆయన చెప్పింది నిజమా అబద్ధమా ఏంటి వాస్తవం? సార్, ముందుగా గౌరవనీయులైన సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కోన శశిధర్ గారికి నమస్కారం సార్. నా పేరు ఎరిపిల్లి శ్రావణ్ కుమార్ సార్. నేను విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం వాడనరసాపురం నుండి వచ్చాను సార్. సార్, మీరు పెట్టినటువంటి 2 ప్రెస్ మీట్లలో కూడా మీరు నా పేరును ప్రస్తావించి నాకు జాబ్ ఎందుకు రాలేదు, ఏ విధంగా కోల్పోయాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది సార్. అయితే అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి దానికోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే, మా కేటగిరీలో బీసీఏలో ఓపెన్లో 21 పోస్టులు ఉన్నాయి సార్. సో మా కేటగిరీలో నేను విశాఖపట్నం జిల్లా నుండి ఫిజికల్ సైన్స్లో 3వ స్థానంలో ఉన్నాను సార్. నేను మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి టాప్ మెరిట్ లిస్ట్లో 10వ ర్యాంకులో ఉన్నాడండి. సెకండ్ ర్యాంక్ వ్యక్తి 31వ ర్యాంకులో ఉన్నాడు. నేను 53వ ర్యాంకులో ఉన్నాను. అయితే మీరు ఇచ్చినటువంటి ఈ జియో నెంబర్ 77 ప్రకారం ఫస్ట్ ఏముంది సార్, మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ కోటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేయాలి సార్. అంటే ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో ఆ మెరిట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కేటగిరీతో సంబంధం లేకుండా, వాళ్ళ బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏదైనా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా, వాళ్ళని ఓసీగా పరిగణించి, అంటే ఓపెన్ కేటగిరీగా పరిగణించి వాళ్ళ మెరిట్ కి గౌరవం ఇచ్చి వాళ్ళని అక్కడ స్థానం ఫిల్ చేయాలి సార్ వాళ్ళది. కానీ మీరేం చేశారు సార్, మా బీసీఏలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే మెరిట్ లిస్ట్ లో 10వ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి గూడె వెంకటేష్ అనే ఒక అభ్యర్థి ఉన్నాడు సార్. ఆయన్ని మీరేం చేశారు, మా బీసీఏలో మొదటి స్థానంలో ఫిల్ చేశారు సార్. అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నాను సార్. ఇంతకు ముందు చాలా సుప్రీంకోర్టు చెప్పేశారు, మనకి చాలా రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎవరైనా మెరిట్ తెచ్చుకుంటే వాళ్ళని క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఓపెన్ లో ఫిల్ చేయాలని చాలా సార్లు మనకి పాస్ అయింది సార్. కానీ మీరేం చేశారు సార్, 10వ ర్యాంక్ అభ్యర్థిని 21 పోస్టులు ఉన్నా సరే అతను మా బీసీఏలో మొదటి స్థానంలో అతన్ని ఫిల్ చేయడం వల్ల 3వ స్థానంలో ఉన్నటువంటి నేను 2వ స్థానానికి రావాలి సార్. కానీ మీరు ఆ విధంగా తప్పిదం చేయడం వల్ల నేను 3వ స్థానానికి వెళ్ళిపోయాను సార్. లేదు అనుకుంటే నేను మెరిట్ మార్క్స్ తోటి బీసీఏలో విశాఖపట్నం ఫిజికల్ సైన్స్ లో 2nd ప్లేస్ లో నేను ఫిల్ అవ్వాలి సార్. తర్వాత వచ్చినటువంటి ఉమెన్ అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్. నేను వాళ్ళకి ఇచ్చినందుకు ఏ విధంగా నేను బాధపడట్లేదు, చింతించట్లేదు సార్. కానీ మీరు చేసింది ఏంటంటే, మొదటి అభ్యర్థి ఎవరైతే 10వ ర్యాంక్ అభ్యర్థి ఉన్నాడో అతను ఎక్కడ ఫిల్ చేయాలో మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి సార్. ఈ విషయాన్ని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్పలేదు కదా, దాచిపెట్టినట్టున్నారు. మొన్న 2 సార్లు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మీరు ఈ విషయాన్ని దాటవేశారు సార్. మీరు రెండు సందర్భాల్లో కూడా ఒకటే చెప్పారు, మొదటి 2 వ్యక్తులు మెరిట్ లో వెళ్లిపోయారు, మీరు 3వ ప్లేస్ లో ఉన్నారు, కానీ తర్వాత ఉమెన్ కి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాపర్ కి మేము కేటాయించామని చెప్పారు సార్. కానీ మొదటి 2 వ్యక్తుల్ని మెరిట్ లో వెళ్లడం కాదు సార్, మొదటి 3 వ్యక్తులు మెరిట్ లో వెళ్తారు ఇక్కడ. ఎందుకంటే మొదటి వ్యక్తి ఓపెన్ లో మెరిట్ లో వెళ్తాడు, తర్వాత ఉన్నటువంటి అభ్యర్థి అలాగే 3వ స్థానంలో ఉన్న నేను మా కేటగిరీలో మెరిట్ లో ఉన్న అభ్యర్థులను అవుతాను సార్. సో నేను ఖచ్చితంగా మెరిట్ లో ఉన్నాను, మా కేటగిరీలో 2వ స్థానంలో ఉన్నాను, నాకు అక్కడ పర్టికులర్ గా పోస్ట్ కేటాయించబడి ఉంది. సో మీరు చేసినటువంటి తప్పిదం వల్ల ఓపెన్ లో ఫిల్ చేయవలసినటువంటి వ్యక్తిని మా పర్టికులర్ బీసీఏ కేటగిరీలో ఫిల్ చేయడం వల్ల నేను మా కేటగిరీలో నేను నా స్థానాన్ని కోల్పోయాను. సో మా కేటగిరీ బీసీఏ వాళ్ళకు మీరు అన్యాయం చేసినట్లే సార్ ఇక్కడ ఇది. సో దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్ ఇక్కడైతే మాత్రం. ఇదిగోండి సార్, చూడండి, ఈ గూడె వెంకటేష్ అనే అభ్యర్థి బీసీఏలో 10వ ర్యాంక్ తెచ్చుకున్నాడు సార్. సో ఈ 10వ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా 21 పోస్టులు ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలోకి పంపించాలి సార్. కానీ మీరేం చేసి ఫిల్ చేసేటప్పుడు ఈ రోస్టర్ కేటగిరీలో బీసీఏలో అతన్ని ఫిల్ చేయడం జరిగింది. సో దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. అసలు ఎందుకు ఫిల్ చేశారనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ ప్రతి ఓపెన్ లోనైనా కేటగిరీలోనైనా లోకల్ నాన్ లోకల్ అనే ఒక స్థానం పొజిషన్ ఉంటుంది సార్. సో మా కేటగిరీలో కూడా బీసీఏలో లోకల్ అంటే పర్టికులర్ జిల్లా వాళ్ళు, అలాగే నాన్ లోకల్ అంటే బీసీఏ అవ్వాలి కానీ బయట జిల్లాల వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళు అంటారు సార్. నాన్ లోకల్ వాళ్ళని వీళ్ళు ఓపెన్ అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకొని అక్కడ ఇన్ని ఫిల్ చేయడం జరిగింది సార్. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సార్. అది ఓన్లీ లోకల్ నాన్ లోకల్ మాత్రమే. అది మనకి ఓపెన్ కేటగిరీలో కూడా ఓసీలో కూడా లోకల్ నాన్ లోకల్ ఉంటుంది సార్. అంటే మంచి మెరిట్ మార్క్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమందిని లోకల్ గా అంటే ఆ పర్టికులర్ జిల్లా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు,
కొంతమంది నాన్ లోకల్ వేరే జిల్లా అయినా సరే మెరిట్ లో మార్క్స్ వస్తే వాళ్ళని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అభ్యర్థిని గూడె వెంకటేష్ ని బీసీఏలో నాన్ లోకల్ కింద సెలెక్ట్ చేశారు సార్. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సార్. నాన్ లోకల్ అంటే వేరే జిల్లా వాళ్ళు ఉంటే తప్ప, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కేటాయించాలి సార్. మీరు చేసినటువంటి ఇది చాలా చాలా పెద్ద తప్పిదం సార్. దీనికి ఎలాగైనా మీరు సమాధానం చెప్పండి. సో దాట వేయకండి. ఇది నేను నాకొక్కడికే కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా ఈ విధంగా మీరు చేయడం జరిగింది సార్. దీనివల్ల ఆ పర్టికులర్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా వరకు నష్టపోవడం జరిగింది సార్. అంటే రిజర్వేషన్లకి మీరు చాలా అన్యాయం చేశారు సార్ దీనివల్ల. సో రిజర్వేషన్ లో రావాల్సినటువంటి జాబ్ పొందవలసినటువంటి అభ్యర్థులకి మీరు చేసినటువంటి చాలా పెద్ద అన్యాయం సార్ ఇది. దీనికి మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం. సో మేము ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయాల్సినటువంటి పోస్ట్ని తీసుకొచ్చి రిజర్వేషన్లో భర్తీ చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది. ఆ విషయాన్ని అధికారులు దాట వేస్తా ఉన్నారు, దాన్ని దాచిపెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మనతో పాటు మరొక అభ్యర్థి ఉన్నారు. మీకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీరు చెప్పిన సమాచారం తప్పని చెప్తుంది. వాస్తవం ఏంటో సార్. నా పేరు షర్మిల సార్. షర్మిల అనే పేరు పైన కూడా ట్రోల్స్ వస్తున్నాయి సార్. నా పేరు షేక్ షర్మిల సార్. నేను బీసీఈ కేటగిరీలోకి వస్తాను సార్. మాది మదనపల్లి సార్, చిత్తూరు డిస్టిక్. ఎస్ఏ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాశాను సార్ నేను. మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి సార్ బీసీఈ. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను సార్. సెకండ్ ప్లేస్లో ఉన్న నన్ను తీసి 427లో ఉండే అతనికి పీహెచ్ పోస్ట్ ఇచ్చారు సార్. ఈ విషయం తెలిసిన తర్వాత మేము చాలాసార్లు లోకేష్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం సార్. బట్ అప్పుడు ఎవ్వరూ మా మాట వినిపించుకోలేదు సార్. ఈవెన్ చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు సార్, వాళ్ళైతే మమ్మల్ని దగ్గర కూడా రానిలేదు. డిఎస్సీ అంటానే చాలా దూరం పంపించేశారు సార్. అప్పుడే మీరు మమ్మల్ని పిలిచి ఏమ్మా మీ సమస్య, ఇది ఇలా మాది అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసింటే ఇంత దూరం అయితే వచ్చిండేది కాదు సార్ ఇది. సో అప్పుడు మీరు వినిపించుకోలేదు. ఎప్పుడైతే మా గోడు ఎవరు వినిపించుకోలేదని చెప్పి మేము అపోజిషన్ పార్టీ దగ్గరైనా వచ్చి మా గోడు చెప్పుకుందామని వచ్చిన తర్వాత ఎప్పుడైతే సార్ స్టార్ట్ చేశారో మా గురించి డిస్కస్ చేయడం, అప్పుడు వాళ్ళకి వినపడుతోంది సార్ మా మాటలు. అంతకుముందు మేము ఎంత తిరిగామో ఎంత చేశామో మాకు తెలుసు సార్. ఎన్ని ప్లేస్ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ మా మదనపల్లిలో, చిత్తూరు డిస్టిక్ లో, చిత్తూరులో గానీ, ఆర్డీజీ ఆఫీస్ కానీ, విజయవాడ కానీ ఎన్నిసార్లు వచ్చాం సార్. మదనపల్లి నుంచి సార్ నైట్ అంతా జర్నీ చేయాలి సార్. చిన్న బిడ్డ సార్ నాకు వదిలేసి నేను నైట్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ నైట్ వెళ్ళాలి. ఇక్కడ ఉండడానికి ఏమీ లేదు. ఇంత చూసుకొని మేము అన్ని సార్లు మీ దగ్గరికి వచ్చినా కూడా ఏ రోజు మీరు మా గురించి వినాలని అనుకోలేదు, మాకు సమాధానం కూడా చెప్పలేదు సార్. ఇప్పుడు మీకు మా సమస్య వినపడుతుంది. మా గురించి ఇప్పుడు మీరు కౌంటర్ గా మళ్ళీ మీరు టీవీలో మాకు చెప్తున్నారు సార్. అండ్ కోనా శశిధర్ గారు నా పేరు కూడా చెప్పారు సార్. షర్మిల 110 ర్యాంక్ వచ్చింది, ఆ అమ్మాయికి పీహెచ్ వల్ల పోయింది అని మాత్రమే చెప్పారు. అండ్ నా ముందర 108 కి పోస్ట్ వచ్చింది అని చెప్పారు. అది ఇన్కరెక్ట్ సార్. 108 కాదు, 109 కి షాహిదా అనే అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి తర్వాత నేనే సార్ ఉండేది, నాకు ఇవ్వలేదు, పీహెచ్ కి ఇచ్చారు సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, పీహెచ్ కి ఇవ్వాలి, అది హారిజాంటల్ రిజర్వేషన్ అని డిఎస్సీలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అని ఫస్ట్ టైం సార్ ఇంప్లిమెంట్ చేసినది. మాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్, మీకు తెలుసు కదా. మీరు అలాంటప్పుడు 1:1 ఎందుకు పిలిచారు? 40,000 మంది బయాలజీ వాళ్ళు రాస్తే 110 ర్యాంక్ సార్. చిన్న విషయం కాదు సార్. 7 ఏళ్లు కష్టం. 2018లో ఒక 2 మార్కులు నాకు పోయింది సార్. అప్పటి నుంచి నేను 7 years కష్టపడి చదివాను సార్. చిన్న బాబు ఏదైనా చెప్పాలని వచ్చినా కూడా నేను చెప్తాను, ఉన్నా చదువుకొని ప్లీజ్. మన బాల్యం అంతా మేము మిస్ అయ్యాం. ఇంట్లో ఆడవాళ్ళు పనులు పాటలు చేసుకోకుండా బుక్లు ఎత్తుకొని కూర్చొని చదువుకుంటే ఎలా ఉంటుంది సార్? పెళ్ళయ్యి అత్తమామలు కానీ, అమ్మనాలు కానీ, హస్బెండ్ కానీ, వంట కానీ, మళ్ళీ లోకల్ స్కూల్స్ కి వెళ్ళడం కానీ, సంపాదించుకోవడం కానీ ఎంత ఉంటుంది సార్ అమ్మాయిలు అలా చదువుకోవాలంటే. మేము ఎంత కష్టపడితే 7 years మేము రెయ్యం పొగులు కష్టపడి 12 వరకు మేల్కుంటాం, మళ్ళీ 5 లేసి వంట చేసుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి. ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు సార్ ఆ కష్టము. ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చింది సార్ మాకు మెరిట్. 100 ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు సార్. ఎంత కష్టపడి ఉంటే వస్తుంది సార్ ఆ ర్యాంక్. మాకు మెరిట్ వచ్చింది, ఎంత సంబరపడి ఉంటాం. మెరిట్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు లేదమ్మా ఇది హారిజాంటల్ వెరిఫికేషన్ అంటే అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి. ఈ విషయం మీకు ముందే తెలిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మమ్మల్ని పిలవకుండా ఉంటే కూడా అదొక లెక్క సార్. సార్ మిస్టేక్ అయితే జరిగింది సార్. తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో, ఈ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం వల్ల గందరగోళంగా జరిగిందో, ఎలా జరిగిందో మాకు తెలియదు. మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరిగింది సార్. ప్రతి డిస్టిక్ కి ఒక్కొక్క రకమైన అన్యాయం జరిగింది సార్. ఒకే రకంగా అయితే ఫాలో అవ్వలేదు ఎక్కడ. ఒక డిస్టిక్ లో ఒక రకమైంది, ఒక డిస్టిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఖచ్చితంగా అయితే ఇంజస్టిస్ అయితే జరిగింది సార్.
సో జరగడం వల్ల మీ మిస్టేక్ ఉండడం వల్ల 1:1 వెరిఫికేషన్ మమ్మల్ని పిలిచి మేము చాలా నష్టపోయాం సార్. అట్లీస్ట్ మా గురించి అన్న ఆలోచించి మా పోస్టులు మాకు ఇవ్వండి. ఈ పార్టీ దగ్గరికి వెళ్ళాం, ఆ పార్టీ దగ్గర అవన్నీ వద్దు సార్. న్యాయం గురించి ఆలోచించండి సార్. మీరు మాకు న్యాయం గురించి ఆలోచించి మా పోస్ట్ మాకు ఇప్పిస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకోరు ఉండరు సార్. మా కష్టం వృధా పోనివ్వకండి సార్. నెక్స్ట్ డిఎస్సీలో చదవండి మా అని కోనా శశిధర్ గారు ఈజీగా చెప్పేశారు సార్. చదువుతాము, చదివిన తర్వాత కూడా 1 పోస్టు 2 పోస్టులే వస్తాయి సార్. ఆ 1 పోస్టు కూడా మీరు మెరిట్ ఈ పిహెచ్కో విహెచ్కో లేకపోతే ఇంకా స్పోర్ట్స్ కో ఇచ్చుకుంటే మేము చదివివ్వడం వల్ల యూజ్ ఏముంది సార్. ఒకప్పుడు డిఎస్ అంటే ఖచ్చితంగా కష్టపడితే జాబ్ వస్తుందనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము చదువుకున్నాం. ఈసారితో ఆ నమ్మకం కూడా మాకు పోయింది సార్. ఇంకా కష్టపడి చదివినా కూడా మాకు పోస్ట్ వస్తుందనే నమ్మకం అయితే మాకు లేదు సార్. చదవడం కూడా వేస్ట్ అనే పొజిషన్ లో మేము ఉన్నాం సార్. నెక్స్ట్ ఇయర్ డిఎస్సీ వచ్చినా కూడా మాకు జాబ్ వస్తుందనే గ్యారంటీ మాకు లేదు సార్. ఇప్పుడు మాకు న్యాయం చేయండి సార్, మేము అదే సార్ కోరుతున్నాము. 1:1 వెరిఫికేషన్ ఎవరెవరికైతే పంపించారో వాళ్ళ గురించి ఆలోచించండి, మాకు న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ. 1:1 వెరిఫికేషన్ కోసం పంపించిన తర్వాత కూడా ఏ విధంగా మీరు రిజర్వేషన్లకు సంబంధించి అప్పుడు అమలు చేస్తామని చెప్పడం అన్నది నిజంగా మాకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా బాధితులు చెప్తున్నారు. మీ సమస్య ఏంటి, మీ గురించి కూడా చెప్తున్నట్టున్నారు, మీకు ఎలా అన్యాయం జరిగింది? సార్ నా పేరు సయ్యద్ జమీల్ సార్. సయ్యద్ జమీల్ నా పేరు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి వాసిని సార్. నేను కడప జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఉర్దూ మీడియంలో ఎస్ఏ బయాలజీలో ఒకటి జనరల్ ఉంది, ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ పోస్ట్కి ఓసీ వాళ్ళు అర్హులు సార్. నా గురించి 4-5 సార్లు పేపర్లు కూడా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ పోస్టుకి నేను అర్హులని, కానీ వేరే వ్యక్తి మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన వనం మునవర్ రసూల్ అనేటువంటి వ్యక్తికి బీసీఈ సార్. ఆ వ్యక్తి గత డిఎస్సీలో 2008, 2012, 2018 డిఎస్సీలో బీసీఈగా ఉన్నాడు. ఆ ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. కానీ 2025లో మాత్రమే అతడు ఓసీగా మాత్రమే పెట్టుకున్నాడు. ఇక్కడ 2025లో మాత్రమే ఓసీగా పెట్టుకున్నాడు. ఈ ఓసీ అనేది యాక్చువల్లీ ఆయన ఓసీ కాదు, బీసీ షేక్ సార్. యాక్చువల్లీ ఆ పోస్ట్ రిజర్వ్ అనేది ఈడబ్ల్యూఎస్. ఆ పోస్ట్ కి ఓసీ వాళ్ళు అర్హులు సార్. ఇక్కడ ఓసీ పెట్టకపోయి ఉంటే నేను నెక్స్ట్ క్యాండిడేట్ నా దగ్గర వచ్చేది సార్. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది సార్. ఇదే వ్యక్తి చూడండి 2008లో బీసీఈగా ఉన్నాడు సార్. తర్వాత 2012లో కూడా ఇదే వ్యక్తి బీసీగా ఉన్నాడు, షేక్గా ఉన్నాడు సార్. తర్వాత ఇదే వ్యక్తి 2018 సార్. 2018లో కూడా ఇదే వ్యక్తి బీసీఈగా ఉన్నాడు సార్. కానీ ఈ ఆధారాలన్నీ నేను చూపించినాను సార్. వెరిఫికేషన్ నుంచి నేను అన్ని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాను సార్. కలెక్టర్ ఎంఆర్ఓ నుంచి సార్ కలెక్టర్ దగ్గర వెళ్ళాను, డిఓ సార్ దగ్గర వెళ్ళాను, తర్వాత కమిషనర్ మేడం సార్ దగ్గర కూడా వచ్చాను సార్. కానీ ఎక్కడ చూసినా గ్రీవెన్స్లు కూడా పెడుతున్నారు, కానీ అది సరైన న్యాయం జరగడం లేదు. ఇంకా కలెక్టర్ డిఆర్ఓ రిపోర్ట్ పెండింగ్ ఉంది సార్. ఇంతవరకు 8 నెలల నుంచిగా కడప కలెక్టర్ ఆఫీసు సి సెక్షన్ లో ఫైల్ ఇంకా 8 నెలలు అక్కడే ఉండిపోయింది సార్. ఇప్పుడు పేపర్లో వేయడం వల్ల, న్యూస్ బయటికి రావడం వల్ల ఇప్పుడు కొంచెం చలనం ఉంది సార్. ఇంతవరకు అయితే పంపిస్తాము అని చెప్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు జరగడం లేదు సార్. దయచేసి నన్ను న్యాయం చేయని కోరుకుంటున్నాను సార్. ఇది చాలా స్పష్టంగా చూడొచ్చు. 8 నెలల నుండి ఒక అభ్యర్థి తనకు జరిగినటువంటి అన్యాయం కోసం ఫిర్యాదు చేసి దాని పరిష్కారం కోసం తిరుగుతున్నా సరే పట్టించుకోనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా బయటికి తెచ్చిన తర్వాత కదులుతున్నట్టున్నారు. ఇప్పటికే న్యాయం జరగాలని కోరుకున్న పరిస్థితి. ఇంకొక అభ్యర్థి ఉన్నారు విశాఖ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి. మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మీకేమన్నా 1:1 కాల్ లెటర్ వచ్చిందా, రాలేదా? మీకు ఎలా అన్యాయం జరిగింది? నమస్తే అండి, నా పేరు నాగవేణి, నాది విశాఖపట్నం. నాది స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశానండి. నాకు కాల్ లెటర్ అయితే రాలేదు సార్. యాక్చువల్లీ వైజాగ్లో మాకు 36 ఓపెన్ పోస్టులు ఉన్నాయి సార్. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. మాది బీసీఏ కేటగిరీ సార్. సో ఇందులో మా బీసీఏలో 1 to 7th ర్యాంక్ అబ్బాయి, 10th ర్యాంక్ అమ్మాయి ఇద్దరికి ఓపెన్. 36లో 7th 10th ఓపెన్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మెరిటోరియస్ పీపుల్ కి వాళ్ళకి కట్ ఆఫ్ మంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ లో తీయాలి, వాళ్ళ కేటగిరీ మనం చూడకూడదు. బట్ 7th ర్యాంక్ అబ్బాయిని గేదె లోవరాజు అని అబ్బాయిని తీసుకొచ్చి బీసీఏలో పెట్టారు. దానివల్ల నేను కిందకి వచ్చాను సార్. సో యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు బీసీ ఇద్దరు ఓపెన్ తీస్తే నా తర్వాత నా వెనక వాళ్ళకి కూడా రావాలి సార్ పోస్ట్. బట్ ఇక్కడ నా వెనకతను మిస్ అయ్యి నేనున్నాను. ఇప్పుడు నా ప్లేస్ నేను ఖచ్చితంగా వస్తుందని నేను చాలా మంది ఎంక్వైరీ చేశాను సార్. చేస్తే షూర్గా వస్తా, ఒక
హై స్కూల్ ప్రిన్సిపల్ మొత్తం చెక్ చేసి ఆయన దగ్గర గెజిటెడ్ సంతకం కూడా పెట్టారు. మేడం మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆయనే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి కూడా ఆఫీస్గా ఆ స్కూల్లో సెలెక్ట్ చేయాలి. ఆయన చెప్పి మొత్తం గెజిటెడ్ సంతకం కూడా పెట్టారు సార్. బట్ నాకు కాల్ లెటర్ రాలేదు. నేను ఆ సెంటర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు సెకండ్ లిస్ట్ వస్తుంది అమ్మ, థర్డ్ లిస్ట్ వస్తుంది. ఎంక్వైరీకి ఫోన్ చేశాను సార్. ఏంటి మేడం మాకు రాలేదంటే ఆమె ఏం చెప్పారంటే మేబీ స్పోర్ట్స్ వాళ్ళు రావచ్చు అని. అప్పటికి ఇంకా ఏం అవ్వలేదు, జస్ట్ ఇంకా వెరిఫికేషన్ అవుతుంది సార్. నాకైతే కాల్ లెటర్ రాలేదు. సో స్పోర్ట్స్ వాళ్ళని పెట్టొచ్చు కదండి. అదే మ్యామ్ స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కడ లిస్ట్ ఇవ్వాలి, వాళ్ళు వేరేగా ఇస్తారు, మీకు ఇవ్వరు అని చెప్తున్నారు. సో నేను స్పోర్ట్స్ జియో సర్చ్ చేశాను సార్. అందులో ఏముందంటే డిఎస్సి క్రైటీరియా అనేది స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే డిఈడి చేయాలి, బట్ దే హ్యావ్ టు క్వాలిఫై ద టెట్. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి సార్. ఎందుకంటే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని ప్రెసెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్ఈపీ 2020 ఏం చెప్పిందంటే టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పింది. ఆల్మోస్ట్ నియర్ టు ద రిటైర్మెంట్ వాళ్ళే టెట్ రాయాలని చెప్పారు సార్. సో ఈ స్పోర్ట్స్ జీవోలో కూడా ఉంది సార్ టెట్ క్వాలిఫై అవ్వాలి, బట్ రాదర్ దన్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాయని అవసరం చెప్పారు. దట్ ఈస్ ఓకే సార్. ఇప్పుడు నా ప్లేస్ లో ప్రగడ కళ్యాణ్ అమ్మాయిని సెలెక్ట్ చేశారు సార్. ఆ అమ్మాయి ఎంకామ్ బీఈడి చేసని పెట్టారు సార్. తను సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు తన స్పోర్ట్స్ కబడ్డీ 3 పెట్టింది సార్. టెట్ లేదు సార్, బీఈడి సర్టిఫికేట్ లేదు సార్, ఇంటర్ సర్టిఫికేట్ లేదు సార్. దాని ఏ ప్రాసెస్ మీద తనకి ఆ జాబ్ ఇచ్చారో నాకు చెప్పాలి సార్. కార్నర్ చర్చ దగ్గర ఫేక్ అని నేను ఎక్కడ చెప్పలేదు సార్. నాకు కాల్ లెటర్ వచ్చిందని ఎక్కడ చెప్పలేదు సార్. కానీ సార్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా సార్ ఆ పొజిషన్ లో రాని మీరు ఎంత కష్టపడి చదివి ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి సార్. సార్ నేను ఒక హౌస్ వైఫ్ కాదు సార్, చిన్న స్కూల్లో చేస్తున్నాను సార్. నా ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తే నా ఇల్లు రన్ అవుతుంది సార్. సో నీ స్కూల్ మానేసి సెంట్రల్కి వెళ్ళి చదివే సిచ్యువేషన్ అది కాదు సార్. అలాంటప్పుడు నాకు ఉన్న టైంలో చదివాను సార్. ఎప్పుడు టైం వస్తే మినిమం మోర్ దెన్ 16 hours నేను చదివాను సార్. మెరిట్ తెచ్చుకున్నాను సార్. నేను చాలా సంతోషించాను. నా ఫైనాన్షియల్ వల్ల నా ఫ్యామిలీకి చాలా సపోర్ట్. నాకు 46 years సార్. నాకు ఇంక నెక్స్ట్ ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు కోన శశిధర్ గారు ఒక్కసారి మా ప్లేస్ లో మీరు ఆలోచించండి సార్. ఇంత కష్టపడి చదివి మెరిట్ తెచ్చుకుని మాకు ఇవ్వకుండా, ఎగ్జామ్ లేకుండా, అది ఏది కష్టపడకుండా ఒక టీచర్ పోస్ట్ లో అమ్మాయిని సెలెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి సార్. మీరే కదా సార్ స్పోర్ట్స్ లో చెప్పారు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్నారు, కానీ టెట్ లేదు సార్. తను అప్లోడ్ చేయలేదు సార్. టెట్ తను పెట్టిన దాంట్లో టెట్ లేదు సార్, బీఈడి సర్టిఫికేట్ కూడా లేదు, ఇంటర్ సర్టిఫికేట్ కూడా లేదు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? కష్టపడిన వాళ్ళకి యాక్చువల్ చదువు అంటే ఆటలు అంటే సార్ తప్పు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు సార్. వాళ్ళు ఇవ్వద్దని అనలేదు సార్. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వాలి, బట్ మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాను సార్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఐసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు సార్. మేము చదువుకున్న వాళ్ళు, మాకు రాజకీయ సంబంధమే లేదు సార్. మేము 1 year నుంచి సఫర్ అవుతుంటే మాకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? ఆర్జేడీ ఆఫీస్కి వెళ్ళిన నాకు ప్రాపర్ గా రాలేదు, గ్రీవెన్స్కి వెళ్ళిన నాకు ప్రాపర్ ఆన్సర్ రాలేదు సార్. నేను మదన పడుతున్నప్పుడు నాకు ఒక ఛాన్స్ వచ్చింది సార్. వీళ్ళు మా కోసం ఫైట్ చేస్తున్నారని, మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చాను తప్ప ఈ వైసీపీకి ఈ రాజకీయ సపోర్ట్ చేయడం మేమైతే రాలేదు సార్. మీరు రాము కూడా మేమే కాదు సార్, 16,000 పోస్ట్ పొందిన వాళ్ళు కూడా రారు సార్. ఎందుకంటే దే నో ఎడ్యుకేటెడ్ ఎలా ఉండదు సొసైటీ. మనం ఏం నేర్పిస్తున్నాం రాజకీయాలను సపోర్ట్ చేయమని ఎప్పుడు ఏ టీచర్ కూడా చెప్పదు సార్. మేము క్లాస్ లో ఇక్కడ కులాలు మతాల కోసం చెప్పండి సార్. ఒక ఎలా చెప్తామంటే అందరూ ఈక్వల్ అండి. యాజ్ అ టీచర్ 25 years వర్క్ చేస్తున్నాను సార్. మేము అదే చెప్తాం సార్. కానీ ఒక టీచర్ కి ఎంత అన్యాయం జరుగుతుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గ్రీవెన్స్ ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఆన్సర్? గ్రీవెన్స్ ఇస్తే హారిజాంటల్ గా ఫిల్ చేసామని చెప్తున్నారు సార్. ఫిల్ చెయ్యండి సార్, కానీ ఏది సార్ టెట్ లేకుండా డిఎస్ ఒకసారి ఆలోచించు. ఇంత కష్టపడి చదువు లేకుండా ఎంతవరకు న్యాయం సార్? ఒక్కసారి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. చూడొచ్చు, ఇంత ఒక క్వాలిఫికేషన్ ఉంది, మెరిట్ ఉంది, కానీ ఒక పరీక్ష లేకుండా వచ్చిన వాళ్ళ కోసం ఇటువంటి మెరిట్ ఉండడం చాలా కష్టపడి చెప్పండి సార్. 1 more పాయింట్ సార్. ఇప్పటి వరకు అయిన డిఎస్సిలో నా ఫ్రెండ్స్ కూడా రాశారు. ఎగ్జామ్ రాయాలి, స్పోర్ట్స్ వాళ్ళైనా ఎగ్జామ్ రాయాలి సార్. ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జామ్ వద్దు, బట్ అగైన్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయమంట. అంటే దాని మీ ఉద్దేశం ఏం చెప్పండి సార్? ఈ ఒక్కసారికి ఎందుకు ఎగ్జామ్ వద్దు? ముందంతా ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ కూడా ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఈ ఒక్కసారికి ఎందుకు ఎగ్జామ్ వద్దు సార్?
అంటే ఒక్క స్పేస్ ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లైక్ ఒలింపిక్ లో వచ్చింది మీరు ఇవ్వండి సార్, నేను కాదను. ఒక టీచర్ పోస్ట్ లో లోకల్ గా జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు చిన్న ఇంటర్ దాంట్లో చేసినందుకు ఇచ్చేస్తే ఒక్కసారి మాకు కష్టం ఏమైపోతుంది సార్, ఎంత కన్నీరు విడుస్తున్నా సమస్య నుంచి బాధపడుతున్నాను సార్. లాస్ట్ టైం నేను చాలా తట్టుకోలేక ఏడిస్తే చాలా ట్రోల్ చేశారు సార్. ఒక అమ్మాయి ఏకంగా నేను విజయనగరంలో టీ అమ్ముకున్నాను, నేను టీ అమ్ముకోవట్లేదు సార్, 25 years నుంచి ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రైమరీ టీచర్ సార్. ట్రోల్ చేస్తున్నట్టున్నారు కదా మీరు ఆ రోజు బాధపడినందుకు వైజాగ్ లో. రూపాయలు ఇచ్చారు, చికెన్ బిర్యానీ తినేసి 1000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయామ్మా. ఎక్కడ తెచ్చారు ఈ పే ఆర్టిస్ట్ ఇంకా చాలా. సో అది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను, దానికోసం నేను ఫీల్ అవ్వట్లేదు సార్. బట్ నిజాలు తెలియకుండా చాలా మంది చాలా దారుణంగా మమ్మల్ని పెట్టేసి చూడండి ఈవిడికి ఇంకా సర్టిఫికేట్ కాల్ లెటర్ రాలేదు, మెరిట్ లో వెళ్లారు. మెరిట్ లో మీరు ఎంతమంది రూపాయలు ఇద్దరిని తీయాలి, ఒకరినే తీశారు సార్. దానివల్ల కూడా నేను నష్టపోయాను, 2 రకాలుగా నేను నష్టపోయాను సార్. నాకు న్యాయం చెయ్యండి సార్ ప్లీజ్. నెక్స్ట్ సార్ ఇప్పుడు నెక్స్ట్ డిఎస్ కాన్సెప్ట్ చదవమని చెప్పారు, ఓకే ఫైన్. నాకు 46 years, నాకు ఇంకా ఛాన్స్ కూడా లేదు. నెక్స్ట్ డిఎస్ పోస్టులు లేదు సార్, పోస్టులు లేక నేను ఎక్కడ చదవాలి సార్, ఎలా చదవాలి, నాకు వస్తుందని గ్యారంటీ ఉందా? నేను ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ 30-20 బిలో పీపుల్ తో నేను కాంపిటీట్ అయ్యి వాళ్ళ దగ్గరకు వచ్చాను సార్. నా ముందు వచ్చే అబ్బాయి పోస్ట్ కి నాకు 0.009 డిఫరెన్స్ అంతే సార్. ఒక 2 మార్కులు 3 మార్కులు కూడా కాదు సార్. ఆ ఏజ్ వాళ్ళతో నేను ఎంత కష్టపడతా వాళ్ళ వరకు రీచ్ అయ్యానంటే దయచేసి కాన్షియస్ అర్థం చేసుకోండి. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గా మీకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాధితులంతా న్యాయం చేయాలడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దేన కాదా, చాలా కష్టపడి చదివిన వాళ్ళు అధికారుల అక్రమాల వల్ల, వాళ్ళు చేసినటువంటి లోపాల వల్ల, డిఎస్సి ప్రక్రియల లోపాల వల్ల నష్టపోయామని చెప్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని, న్యాయ పోరాటం చేస్తామని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.